ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభునామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన మీరు మీ కుటుంబాలు మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? దేవుని బట్టి మీరు ధైర్యంగా ఉంటున్నారని, ఆయన మాటను బట్టి మీరు నిరీక్షణ కలిగి ఉంటున్నారని నమ్ముతున్నాను. లేవగానే ఎంత బిజీగా ఉన్నా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించి ఆయనకు లోబడి ఆయనతో సమాధానపడి ఆయన సహాయం తీసుకొని మీద మనం ప్రారంభించండి. ఆయనను ఆశ్రయించి వారిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టరు. ఆయన వారిని ఎప్పటికీ సిగ్గుపడనీయడు. వారి చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఆయన మీ చేయి పట్టుకొని నడిపించారంటే మీరు దాటలేని పరిస్థితులు ఏవి కూడా ఉండవు. ప్రతి దానిని ఆయన దాటిస్తాడు. అద్భుతకరమైన భవిష్యత్తును దేవుడు మీకు దయచేస్తాడు. అందువల్ల దేవుని మాట తీసుకొని ఆయనతో మీద ఏమని ప్రారంభించండి. ఈరోజంతా ఆయనే మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఇంకా మీలో ఎవరికైనా ప్రార్థన విన్నపములు ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపమును దేవుని చేతిలో పెడుతున్నాను. ఎందుకంటే ఆయన మాత్రమే మిమ్మల్ని అవనెత్తగలరు. ఆయనే మిమ్మల్ని విమోచించి మిమ్మల్ని స్వస్థపరచగలిగిన సమర్థుడు. ఆయన చేతుల్లో మీరున్నారు. దేనిని బట్టి అధైర్యపడకండి. అదే విశ్వాసంతో ప్రార్థనలో పోరాడండి. గొప్ప విజయాలు మీరు చూడబోతున్నారు. మీరు ఏదైనా శోధనలో, సమస్యలు, అనారోగ్యంలో ఉంటే తప్పకుండా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ జీవితాలు అద్భుతాలు చేయబోతున్నారు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనము. నేనే మిమ్మును ఓదార్చువాడను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు దుఃఖంతో ఉన్నారా? ఎవరు ఓదార్చలేని స్థితిలో మీరు ఉన్నారా? ఎవరి దగ్గర నుండి ఓదార్పు కలగక ఏమి చేయాలో తోచని స్థితిలో ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా నా బాధ అర్థం చేసుకొని నన్ను ఓదారుస్తారేమో. ఇంకెంతకాలమయ్యా ఈ దుఃఖము, ఇంకెంతకాలము ఈ సమస్యలు, ఇక నేను భరించలేకపోతున్నాను, ఇక నేను మొయ్యలేకపోతున్నాను. నన్ను విడిపించేవారు ఎవరైనా ఉన్నారా? నన్ను ఓదార్చేవారు ఎవరైనా ఉన్నారా? నాకు సహాయకులు ఎవరైనా ఉన్నారా అని నిస్సహాయ స్థితిలో మీరు ఎదురు చూస్తున్నారేమో. మీ నిస్సహాయతను దేవుడు చూచాడు. మీ దుఃఖాన్ని దేవుడు చూచాడు. దేవుడు మీతో మాట్లాడుతున్నారు. అమ్మా, ఏడవకండి, దుఃఖపడకండి, నేను నిన్ను ఓదారుస్తానని. అవును, మనుషుల ఓదార్పు, బంధువుల ఓదార్పుతో నీకు ఓదార్పు కలగలేదేమో. ఎందుకంటే వారు కొంతకాలం ఓదార్చగలుగుతారు. అయితే ప్రభు నిత్యము నిన్ను ఓదార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వే స్థితిలో దుఃఖపడుతూ ఉన్నా, ఏ భయంకరమైన పరిస్థితి నీకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నా, ఓదార్పు లేక ఉన్నా, అన్ని విషయాల్లో కూడా నీకు ఓదార్పు ఆయన దగ్గర దొరుకుతుంది. ఈ విషయం నేను ఎవరికీ చెప్పుకోలేని విషయమో. చెప్తే అందరూ అవమానిస్తారేమో, లేక అనుమానిస్తారేమో, లేక నన్ను నిందిస్తారేమో, లేక నన్ను వేలుపెట్టి చూపిస్తారేమో, నన్ను చిన్న చూపు చూస్తారేమో అని ఎవరికి చెప్పుకోలేక, నీవు దిగమింగుకోలేక, ఆ విషయాన్ని బట్టి నువ్వు కన్నీటితో ఉన్నావేమో. ఏమి భయపడొద్దు, నిన్ను ఓదార్చే ప్రభు నీ దగ్గర ఉన్నారు. ప్రభు యొక్క ఓదార్పు ఒక్కరోజు 2 రోజులు కాదు. నీ జీవితకాలం అంతా మరలా దుఃఖపడకుండా, మరలా విచారపడకుండా యేసుప్రభు లోకానికి వచ్చిందే దుఃఖిస్తున్న వారిని విడిపించడానికి. యెషయా 61వ అధ్యాయము 1 నుండి చదివితే, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన నిన్ను ఓదార్చడానికి ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన నిన్ను ఓదారిస్తే
నీ కన్నీరు నిత్య సంతోషంగా మారిపోతుంది. నీ దుఃఖము నిట్టూర్పు కూడా ఎగిరిపోతాయి. అటువంటి నిత్య సంతోషాన్ని ప్రభు నీకు దయచేస్తాడు. అయితే నేనే మిమ్మల్ని ఓదారుస్తాను అని వాగ్దానం చేసిన ప్రభువు ఎవరిని ఆయన ఓదారుస్తానని తెలియజేస్తున్నారో ఒకసారి మనం గమనిస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయములో ప్రభు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని తెలియజేశారు. అనుకోవచ్చు, ఓదారుస్తానన్నాడు ప్రభు, మరలా ఇక్కడ దుఃఖపడమంటున్నారేంటి అని. అవును, మనుషుల యొక్క దుఃఖము 2 విధాలుగా ఉంది. ఒకటి శారీరకమైన దుఃఖమైతే, ఒకటి ఆత్మానుసారమైన దుఃఖము. శరీరానుసారమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది. అయితే ఆత్మానుసారమైన దుఃఖము, దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయనని 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో ఉంది. ఇక్కడ ప్రభు దుఃఖపడివారు ధన్యులు అని చెప్తున్నారు. అది ఏ దుఃఖం అంటే, ఆస్తులు లేవని, ఆరోగ్యం లేదనో, బంగారం లేదనో, వెండి లేదనో, ఉద్యోగం లేదనో, బిడ్డలు లేరనో, వ్యాపారం సరిగా లేదనో, సుఖంగా ఉండడానికి లేదనో, సంతోషం లేదనో, ఆస్తి అంతస్తులు లేవనో ఏడుస్తున్న వారిని గూర్చి కాదు. కానీ ఎవరైతే నాకు పరిశుద్ధత లేదయ్యా, నాకు నీతి లేదయ్యా, నన్ను పరిశుద్ధపరచండి, నీతి కొరకు నేను ఆకలి దప్పిక కలిగి ఉండాలి, అనేక సార్లు నిర్ణయం తీసుకుంటున్నాను కానీ మరల పడిపోతున్నానయ్యా, దేవా ఇంకా నేను పాపగానే ఉన్నానయ్యా అని ఏడవాలి. నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నానయ్యా అని ఏడవాలి. నీ వాక్యానుసారంగా నేను బ్రతకలేకపోతున్నానయ్యా, నీ నీతి మార్గంలో నేను నడవలేకపోతున్నానయ్యా అని ఏడవాలి. ఈ విధంగా ఏడ్చిన వారు నిజంగా ధన్యులుగా ఉంటారు. వారిని దేవుడు ఓదారుస్తాడు. అంటే వారికి ఆత్మీయతలో ముందుకు తీసుకువెళ్తాడు. ఆత్మీయంగా వారిని ఉన్నత స్థితిలో పెడతాడు. పరిశుద్ధతనిస్తాడు, నీతినిస్తాడు, పవిత్రతనిస్తాడు. వాటితో పాటు ఈ లోకంలో ఏది కావాలో, ఏది వారికి అవసరమైందో వాటన్నిటిని కూడా దయచేస్తాడు. తద్వారా వారు ఓదార్చబడతారు. మొదటగా నా నీతిని, నా రాజ్యమును వెతకండి, మీకు కావలసినవన్నీ అనుగ్రహించబడతాయని ఆయన సెలవిచ్చిన విధంగా, ఆయన నీతి కొరకు, ఆయన పరిశుద్ధత కొరకు నువ్వు దుఃఖపడినప్పుడు, ఏడ్చినప్పుడు, దానితో పాటుగా ఈ లోకంలో నీకు ఏది కావాలో ఆయన అనుగ్రహిస్తాడు. నీకేది కావాలో ఆయనకు తెలుసు. నీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. నీవు అడగక ముందే ఆయన నీకు ఇస్తాడు, నీవు ఇవి అడిగితే. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నేను ఓదార్చే ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, నేను నిన్ను ఓదారుస్తానని. అయితే నువ్వు దేనికోసం దుఃఖపడుతున్నావు, దేనికోసం ఏడుస్తున్నావు? ఒకవేళ శారీరక విషయాలు ఏదో లేదని నువ్వు ఏడుస్తున్నట్లయితే ఈరోజు వాటన్నిటినీ ప్రక్కన పెట్టి నీ ఆత్మశుద్ధి కొరకు ఏడు. పరిశుద్ధంగా జీవించాలని ఆయన సందులో మోకరించి ప్రార్థించు. గొప్ప ఆదరణ పొందుకుంటావు, గొప్ప ఓదార్పు పొందుకుంటావు, గొప్ప నిరీక్షణ పొందుకుంటావు. నీవు ధన్యుడిగా ఉంటావు, ధన్యురాలుగా ఉంటావు. ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తావు, నిత్య జీవాన్ని కూడా పొందుకుంటావు. ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారముగా నిన్ను అన్ని విషయాల్లో దేవుడు వర్ధిల చేస్తాడు. వాగ్దానాన్ని నమ్మిన వారందరూ, అవునయ్యా, ఇంతవరకు నా శరీరం గురించి ఏడ్చాను, నా అవసరాల కొరకు ఏడ్చానయ్యా, చాలు తండ్రి, ఇక నుండి నా పరిశుద్ధత కొరకు ఏడుస్తాను, నేను పవిత్రంగా బ్రతకాలని ఏడుస్తానయ్యా. ఎంతకాలం జీవించినా 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అన్నిటినీ నా వెనుక ఉన్న వారికి విడిచిపెట్టి వెళ్లాల్సిందే తండ్రి. ఈ వదిలిపెట్టి వెళ్ళిపోయి అశాశ్వతమైన శరీరం కొరకు నేను ఏడవకూడదయ్యా. నిత్యము ఉండే నిత్య నీతి రాజ్యం కొరకు ఏడవాలి. నా ఆత్మీయ నేత్రాలు తెరవండి అని మీకు అనుకూలమైతే తప్పక 1 నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నీకు వందనాలు. గడిచిన రాత్రంతా మాకు తోడుగా ఉండి మరలా నూతన దినము మేము చూడడానికి సహాయం చేశారు. మరి ఒక దినమును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు దేవా. ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. నేను ఓదారుస్తానని సెలవిచ్చారయ్యా. మా శరీర విషయాల కొరకు ఏడవకుండా మా ఆత్మశుద్ధి కొరకు ఏడవడానికి సహాయం చేయండి. ఆ విధంగా ఏడ్చేవారు తప్పక ఓదార్చబడతారని గ్రంథంలో ఉంది. ఎంతమంది అయితే నేను పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించాలని కన్నీరు కారుస్తున్నారో వారి కన్నీటిని మీరు దాస్తున్నారయ్యా. నీ కవెలలో అద్భుతకరమైన ఓదార్పు మీరు దయచేయబోతున్నారు. పరిశుద్ధతనిచ్చి, పవిత్రతనిచ్చి, నీతినిచ్చి,
నీ మార్గంలో నడిచే భాగ్యం ఇచ్చి ఈ లోకల 100 రెట్లు పరలోకుల నిత్య జీవాన్ని కూడా మీరు ఇవ్వబోతున్నారు తండ్రి. నీకు వందనాలు. ఎవ్వరు కూడా నిరాశపడడానికి వీల్లేదు. అయ్యో నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నానని ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. నీ చేతులకు అప్పగించుకోవడానికి వారి జీవితాన్ని, నీ దగ్గర నుండి శక్తి పొందుకోవడానికి, పరిశుద్ధంగా జీవించే శక్తి, పవిత్రంగా జీవించే శక్తి, నమ్మకంగా జీవించే శక్తి, పైనుండి శక్తిని మీరు ఇస్తానని వాగ్దానం చేశారు. ప్రతి ఒక్కరూ కూడా నీ సందులో కనిపెట్టి నా శక్తిని పొందుకొని నీ కొరకు నమ్మకంగా జీవించే గొప్ప భాగ్యము శరీరానుసారమైన మనస్సు నుండి ఆత్మానుసారమైన మనస్సులోనికి మీరు తీసుకువెళ్ళి అద్భుతకరమైన ఆత్మానుసారులుగా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు చేస్తున్నందుకు, శరీరము కేవలము నిష్ప్రయోజనమని, శరీరాన్ని, శరీర అవసరాలను చులకనగా చూడడానికి, తక్కువగా చూడడానికి ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి తండ్రి. అంతేకాకుండా అనేక మంది బిడ్డలు వారి అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. ఆత్మీయంగా వర్ధిల్లాలని, కుటుంబాల రక్షణ పొందుకోవాలని, భర్త రక్షణ కొరకు, భార్య రక్షణ కొరకు, బిడ్డల రక్షణ కొరకు, తల్లిదండ్రుల రక్షణ కొరకు ఎంతోమంది కన్నీరు కారుస్తున్నారయ్యా. ప్రతి ఒక్క కుటుంబానికి రక్షణ దయచేయండి అయ్యా. పాపం నుండి, వ్యసనాల నుండి, శాపగ్రస్తమైన పరిస్థితుల నుండి విడిపించండి. అనారోగ్య బంధకాల్లో ఉన్నను విడిపించండి అయ్యా. ఆర్థిక బంధకాల్లో ఉన్నను విడిపించండి. కుటుంబ కలతల నుండి విడిపించండి తండ్రి. ఇంటి సమస్యలను విడిపించండి. పొలం సమస్యలను విడిపించండి. అమ్మాలని, కొనాలని చూస్తున్న ప్రతి బిడ్డలకు జాయము దయచేయండి. విడిపోయిన భార్యాభర్తలను తిరిగి కలపండి తండ్రి. అనేక సంవత్సరాలుగా కోర్టు బంధకాల్లో ఉన్న బిడ్డలను విడిపించండి. ఉద్యోగాలు లేక నలిగిపోతున్న బిడ్డలకు విడుదల దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలందరి గర్భాలు తెరవండి అయ్యా. గర్భంతో ఉన్న బిడ్డలకు చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. వివాహం కాని బిడ్డలకు చక్కటి వివాహాలు జరిగించండి ఆశ్చర్యకరముగా. ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఇంకేమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ నీ చేతిలో పెడుతున్నాను. నీ జ్ఞానాత్మతో నింపి, నీ జ్ఞాపక శక్తినిచ్చి, ఆరోగ్యాలిచ్చి, బలమిచ్చి, ధైర్యమిచ్చి చక్కగా రాయడానికి సహాయం చేయండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను, ఇంకా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ కూడా నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి, మీరు గైడ్ చేసి నడిపించండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, ఈరోజు ఏ పని ప్రారంభిస్తూ ఉన్నారో, ఎక్కడికి వెళ్తూనే నీ దూతలను తోడుగా ఉంచండి. ప్రతి ప్రయత్నమును కూడా మీరు సఫలపరిచి జయకర్మగా ముందుకు నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఇక దుఃఖపడకండి. మీ దుఃఖం నుండి విడిపించి మీకు గొప్ప ఓదార్పును దయచేయబోతున్నాడు. ఒకవేళ ఆత్మీయంగా ఎదగాలని, దేవుని కొరకు జీవించాలని మీరు ఏడుస్తూ ఉంటే మీరు ధన్యులు. మిమ్మల్ని ఓదారుస్తాడు. అనేక మందికి వెలుగుగా మిమ్మల్ని నియమించబోతున్నాడు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డాను అన్న వారందరూ ఈ వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. విశ్వసించిన వారు ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారికి అందరికీ షేర్ చేయండి. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండు నడిపించునుగాక.